రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడాను ఈరోజు అసెంబ్లీకి చేరుకున్నారు. సో కొద్దిసేపటికి కేవలం 5 నిమిషాలు మాత్రమే అసెంబ్లీలో ఉన్నట్టు తెలుస్తుంది. గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే ఒక వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో స్పీకర్ పోడియంను చుట్టుముట్టి చైర్ పైన పేపర్లు కూడా వేసిన పరిస్థితి. అంటే గవర్నర్తో కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అబద్ధాలు చదివిస్తుంది. సో ఈ విధంగా కరెక్ట్ కాదు ఇది అని చెప్పేసి వైసీపీ నేతలు చాలామంది కూడా మాట్లాడే పరిస్థితి కూడా ఉంది. సో అసెంబ్లీలోకి వెళ్ళే ముందే కొద్దిసేపు అక్కడ ధర్నాలు చేసి ప్లకార్డులు పట్టుకొని కొన్ని స్లోగన్స్ ఇచ్చి ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదు, సామాన్యులను పట్టించుకోవట్లేదు, నిరుద్యోగులను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి వైసీపీ నేతలు కొంతమేర స్లోగన్స్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో అక్కడి నుంచే ముఖ్యమైన సమాచారం మా ప్రతినిధి మా బ్యూరో చీఫ్ నాని ఫోన్లో అందుబాటులో ఉన్నాడు. అసెంబ్లీ నుంచి సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాని చెప్పండి, అసలు ఏం జరిగింది? అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి వచ్చారు, అలాగే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వచ్చారు, అందరూ కూడా అటెండ్ అయ్యారు. గత దాదాపుగా 60 రోజుల నుంచి రాకపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళపైన అనర్హత వేటు పడుద్ది అని చెప్పారు. స్పీకర్ కూడా వార్నింగ్ ఇచ్చారు. కానీ దీనికి సంబంధించి ఈ అనర్హత వేటు తప్పించుకోవడానికి మాత్రమే వైసీపీ నేతలు అసెంబ్లీకి వచ్చారు అని చెప్తున్నారు. సో అసలు ఏం జరిగింది అసెంబ్లీలో? వసంత, అసెంబ్లీకి అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం వచ్చారు. అది శాసనసభకు కావచ్చు, శాసన మండలికి కావచ్చు, మొత్తం అటెండ్ అయ్యారు. ముందుగా ఎమ్మెల్సీలు అయితే అసెంబ్లీకి చేరుకున్నారు. అంతా కూడా ప్లకార్డులు పట్టుకొని ఈ శాంతి భద్రతలు కరవని రాష్ట్రంలో అని చెప్పని కానీ, ఆడబిడ్డ నిధి ఇవ్వటం లేదని కానీ, ఇట్లాంటి వాళ్ళు నిరసన తెలియజేసే కొన్ని స్లోగన్స్ తో ప్లకార్డ్స్ పట్టుకొని నిరసన తెలియజేశారు అసెంబ్లీ ప్రాంగణం ముందు. ఈలోపు జగన్ అయితే దాదాపుగా 10 గంటల సమయానికి చేరుకున్నారు అసెంబ్లీకి. జగన్ రాగానే జగన్ తో పాటు వీళ్ళంతా ధర్నా చేసుకుంటా కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళి స్లోగన్స్ ఇచ్చుకుంటూ అసెంబ్లీలోకి వెళ్ళారు. ఎమ్మెల్సీలు అంతా కూడా ప్లకార్డులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం ప్లకార్డులతో వెళ్ళారు. అయితే గేట్ దగ్గర ప్లకార్డులు అయితే తీసేసుకోవడం, అసెంబ్లీలోకి అలౌ చేయమని చెప్పని తీసేసుకొని పంపించారు. ఎక్కువసేపు అయితే ఉండలా. గవర్నర్ ప్రసంగం బిగినైంది. ఎమ్మెల్యేలు అంతా కూడా టీడీపీ స్క్రిప్ట్ చదువుతున్నారు గవర్నర్ అని చెప్పని బాయ్కాట్ చేస్తున్నాం దీన్ని చెప్పి వచ్చేసారు. ఎక్కువసేపు లేదు సభలో. రైట్ అంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గవర్నర్ ప్రసంగం జరుగుతూ ఉండగానే టీడీపీ నేతలు కూడా ఇదే విధంగా చేశారు. ఇదంతా వైసీపీ స్క్రిప్ట్ అని చెప్పారు. ఇప్పుడు సేమ్ వీళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. అయితే అంటే సేమ్ గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఏదైతే చేస్తుందో సేమ్ ఇప్పుడు వైసీపీ అదే చేస్తుంది. ఇదంతా కూడా అప్పుడు జగన్ స్క్రిప్ట్, వైసీపీ స్క్రిప్ట్ అని వీళ్ళు ఎలా ఆరోపించి బయటకు వచ్చారు బాయ్కాట్ చేసి, సేమ్ అలాగే వైసీపీ రోజు బయటకు వచ్చేసింది. నాని చెప్పండి, అంటే అసెంబ్లీకి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ వెళ్లే ముందు, జగన్ వచ్చే ముందు మేబీ మీతో కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మాట్లాడి ఉండొచ్చు. సో అసలు ఏంటి వాళ్ళ వాదనలు ఏంటి? అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ? అంటే వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు, శాసన మండలికి మేము కంటిన్యూగా వెళ్తాము, శాసన మండలిలో మా వాడే వినిపిస్తాం. ఎందుకంటే వైసీపీ బలంగా ఉంది శాసన మండలిలో, వైసీపీ సభ్యులు ఎక్కువ. ఈ నేపథ్యంలో వైసీపీ అసెంబ్లీ సమావేశాలు జరిగిన నాడు మండలికి అయితే ఎమ్మెల్సీలు అందరూ వెళ్తామని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవడిని, నేతలమైన దాడులు జరుగుతున్నాయి. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, విడుదల రజనీ కావచ్చు, జోగి రమేష్, అమ్మటరామపేట ముఖ్యమైన నేతలపై దాడులు చేయడం, శాంతి భద్రతలు క్షీణించాయి, దీనికి ఖచ్చితంగా మండలి నుంచి వినిపిస్తామని చెప్పారు. అట్లాగే సూపర్ 6 హామీలు అమలు చేయలేదు, వాటి మీద కూడా మేము ఖచ్చితంగా మా వాడిని వినిపిస్తామని చెప్పారు. ఇదే సందర్భంలో కూటమి ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు పాలు చేస్తుందని, ఇటువంటి దీన్ని కూడా మేము ఖచ్చితంగా ఎండగడతామని చెప్పని అయితే వాళ్ళు స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా ప్రధానంగా ఒకటి డిమాండ్ చేశారు, ప్రతిపక్ష హోదా ఇవ్వండి మాకు కూడా, మేము ప్రజల పక్షాన పోరాడతాం, లేదంటే మేము అసెంబ్లీకి రాము అని చెప్పని వాళ్ళు స్పష్టంగా తేల్చిపారు బయట. రైట్ అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే కనీసం 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ఒక ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ప్రతిపక్ష హోదా లేకపోతే గతంలో అధికారాన్ని అనుభవించిన జగన్మోహన్ రెడ్డి కానీ ఎమ్మెల్సీలు కానీ ఇప్పుడు ప్రజల వాణి కానీ లేదంటే ప్రజల పక్షాన్ని మాట్లాడే ప్రయత్నం చేయలేకపోతున్నారా అసెంబ్లీలో? అసలు అంటే వీళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. జనరల్ వీళ్ళు చెప్తుందంటే ప్రతిపక్షంగా మిగిలింది మేమే, జనసేన బీజేపీ టీడీపీ కూటమిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్న మేమే కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ఏంటి అభ్యంతరం అని చెప్పి అడుగుతున్నారు. అదే నామ్స్ ప్రకారం ఇవ్వడం కుదరదని చెప్పి స్పీకర్ చెప్తున్నారు. రైట్ అంటే ఓవరాల్ గా నామ్స్ ప్రకారం అయితే వీళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదు. స్పీకర్ చెప్పినా ఏది చెప్పినా కూడా అక్కడ ఉన్న నామ్స్ ప్రకారం 18 మంది ఎమ్మెల్యేలు ఉండాల్సిందే ఖచ్చితంగా స్పీకర్ హోదా, ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఓవరాల్గా మనం మాట్లాడుకోవాలంటే అసలు జగన్ కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారు అంటే ఏం చెప్తారు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఖచ్చితంగా 60 రోజులు కంటిన్యూగా అసెంబ్లీకి అటెండ్ అవ్వకపోతే అనర్హత వేయబడుతుంది ఒకటి. అసెంబ్లీ స్టార్టింగ్ లో వస్తే గవర్నర్ ప్రసంగానికి అభ్యంతరం తెలియజేసి వెళ్ళిపోతే మళ్ళీ అసెంబ్లీ సమావేశాలకు రావాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ 60 days మళ్ళీ మరుసటి తర్వాత జరిగే అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అయితే సరిపోతుంది. ఇలా ఇదే తరహాలో అటెండెన్స్ ఉంది అని స్పీచ్కోటానికి వచ్చినట్టుంది తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ఆ సభలో కూర్చోవాలి, టీడీపీ చెప్పేదానికి ఖచ్చితంగా వాదించాలి అని కానీ, ప్రజల పక్షాన పోరాటం చేయాలని కానీ ఎటువంటిది వాళ్ళలో కనిపించలేదు అసలు. రైట్ అంటే దీంతో పాటు ఏమన్నా ఇప్పుడు కూటమి నాయకులు కానీ లేదంటే కొత్తగా బిల్స్ ఏమైనా ప్రవేశపెట్టే అవకాశం ఉందా? అంటే ఈసారి ఈ అసెంబ్లీ సెషన్స్ 21 రోజులు జరగబోయే అసెంబ్లీ సెషన్స్లో కొన్ని ప్రత్యేకమైన బిల్స్ ఏమైనా ప్రవేశపెట్టే ఛాన్స్ ఉందా?
ఉంది వసంత్. అదే కీలకమైన బిల్, అమరావతికి సంబంధించిన బిల్సే కావచ్చు, రెండో విడత ల్యాండ్ పూలింగ్ కి సంబంధించిన బిల్సే కావచ్చు, లేదంటే కొన్ని కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించినటువంటి బిల్సే కావచ్చు, ఇవన్నీ కూడా దీనిలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రధానమైనటువంటి చర్చ తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి చర్చ ప్రధానంగా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దీని మీద ఇప్పటికే సిట్టు దర్యాప్తులు లేదు, కల్తీ జరగలేదని ఇచ్చారని చెప్పిన వైసీపీ, జరిగిందని ఇచ్చారని చెప్పిన టీడీపీ చెప్తున్న నేపథ్యంలో సభను వేదిక చేసుకుని బలమైన వాణి వినిపించాలి, ప్రతి ఎమ్మెల్యే మాట్లాడాల్సిందే దీని మీద అని చెప్పని ఇప్పటికే టీడీపీ ఖచ్చితంగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీని మీద ఈ నేపథ్యంలో మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే బీఎస్సీ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో మార్చి 6 వరకు జరిగే సమావేశంలో ఈ కీలకమైన బిల్స్ తో పాటు ప్రధానమైన అంశాలు, ఈ దాడులు, గతంలో ఏదైతే టీడీపీ ఆఫీస్ మీద దాడి కావచ్చు, పట్టాభి ఇంటి మీద దాడి కావచ్చు, ఇటువంటి దాడులన్నీ ప్రస్తావిస్తూ ఈ దాడుల సంస్కృతి వైసీపీ నుంచి మొదలైంది అనేటువంటిది చెప్పాలి, అదే సభ నుంచి చెప్పాలి ప్రజలకు అని చెప్పే ఆలోచనలో టీడీపీ ఉంది అసలు. రైట్ థ్యాంక్ యూ నాని. రైట్, అది మొత్తానికైతే కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉన్నారు అని చెప్పేసి కూడాను మనకి సమాచారం అందుతుంది. గతంలో చూసినట్లయితే కనీసం 13-14 నిమిషాలు ఆయన ఉన్నారని చెప్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం కేవలం 5 నిమిషాలే గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వాళ్ళ యొక్క వైసీపీ ఎమ్మెల్యేలు నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వెళ్ళిపోయారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి చైర్ పైన పేపర్లు కూడా విసినట్టు తెలుస్తుంది. అయితే లడ్డూ కల్తీ, నిరుద్యోగ వృత్తి, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అంశం పైన నిరసన తెలిపారు వైసీపీ సభ్యులు. అయితే గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే వీళ్ళంతా ఈ పనులు చేస్తూ ఉన్నారు. అయితే స్పీకర్ చైర్ చుట్టుముట్టేశారు. అయితే ఈ తరుణంలోనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొన్ని సంచలనమైన ఆరోపణలు కూడా చేశాడు, సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంటే 11వ తేదీన 11 మంది ఎమ్మెల్యేలు వచ్చి కేవలం 11 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్ళిపోయారని చెప్పేసి అయ్యన్న పాత్రుడు కూడా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సో అయితే మొత్తానికి కూడా ఓవరాల్గా అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు అనే దానిపైన మనం చూసినట్లయితే కేవలం అటెండెన్స్ కోసం మాత్రమే అనర్హత వేటు పడుతుంది. ఈ 11 మందిపై జగన్మోహన్ రెడ్డితో పాటు కలిపి 11 మంది పైన కూడా అనర్హత వేటు పడుతుంది. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చినట్లు కూడా మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది.